మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబోలో రాబోతున్న విశ్వంబర సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. బింబిసార చిత్రంలో సూపర్ హిట్ కొట్టిన వశిష్ఠ మరోసారి సోషియో ఫ్యాంటసీ జోనర్లోనే ఈ చిత్రాన్ని కూడా తీస్తున్నారు. ఇక ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఇక ఇందులో విఎఫ్ఎక్స్ వర్క్ అదిరిపోయేలాగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి మరికొన్ని విశేషాలు తెలిసాయి. ఆ వెంటనే చూద్దాం. విశ్వంబర విశేషాలు. విశ్వంబర టాకీ పార్ట్ పూర్తిగా పూర్తయింది. కేవలం 2 పాటలు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఒక స్పెషల్ సాంగ్, క్లైమాక్స్ ఫైట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. తమిళ స్టంట్ మాస్టర్ అయిన అండ్ అరసు ఈ యాక్షన్ సీక్వెన్స్ ను కొరియోగ్రఫీ అయితే చేస్తున్నారు. ఇక ఆగస్టు నెలాఖరులోగా విశ్వంబర షూటింగ్ మొత్తం కూడా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక యూనిట్ ఇటీవల 5 రోజుల పాటు బెంగళూరు వెళ్ళినప్పుడు హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. ఇక సినిమాలో మొత్తం 5 పాటలు ఉండగా ఇప్పటికే అన్నిటినీ కూడా కంపోజ్ చేసేశారు కీరవాణి. ఇక 3 పాటలు అయితే చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది. విఎఫ్ఎక్స్ వర్క్, ఎడిటింగ్ ఒకేసారి శరవేగంగా జరుగుతున్నాయనే చెప్పాలి. ఇక దీని వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలాంటి కంగారు లేకుండా ఈజీగా పూర్తి కానున్నాయి. 2025 సంక్రాంతికి పూర్తి స్థాయి ప్రమోషన్స్ తో సినిమాను గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ కి కావాల్సినంత సమయం కూడా ఉందనే చెప్పాలి. ఇక ఈ చిత్రం కోసం దర్శకుడు వశిష్ఠ మల్లుడి బింబిసారా కంటే పెద్ద కథను రాసుకున్నారట. మొత్తం 18 సెట్లలో మైథాలజీలో టెక్నాలజీ అన్నిటినీ కూడా చూపిస్తూ ఒక సరికొత్త ప్రపంచాన్ని వశిష్ఠ క్రియేట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి నిర్మాతలు, దర్శకుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారట. విశ్వంబరాకి సంబంధించిన ఈ విశేషాలని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. ఇక ఇది చూసిన మెగా ఫ్యాన్స్ వశిష్ఠ విజన్, పద్ధతి, టైం సెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో పెద్ద ప్రాజెక్టులను చెప్పిన తేదీకి రిలీజ్ చేయడం దాదాపు అసాధ్యం అయిపోయింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న తేదీకే సినిమాను రిలీజ్ చేసేందుకు వశిష్ఠ టీం పడుతున్న కష్టానికి ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. విశ్వంబరాతో మెగాస్టార్ చిరంజీవి ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారని అభిమానులు అందరూ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో త్రిషా కృష్ణన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆశిక రంగనాథ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది మనకి. ఇక ఈ సినిమాలో మరో 3 హీరోయిన్లు కూడా ఉన్నారు అంటూ వార్తలు తెగ వస్తున్నాయి. అయితే వీరి పేర్లు ఇంకా అయితే ప్రకటించలేదు.